అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గనగోని, మాటా ప్రెసిడెంట్. ఈరోజు జనవరి 26 న్యూజెర్సీలో మాటా కిక్ ఆఫ్ అండ్ కన్వెన్షన్కి సంబంధించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. దెర్ ఈజ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. మేము ఊహించలేనటువంటి రెస్పాన్స్. ఇది వీక్ డే అయినా ఫ్రైడే రోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి దాదాపు 750 మంది వచ్చి $500,000 ఈరోజు రేజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేట్ బిగినింగ్ ఫర్ అవర్ కన్వెన్షన్ కిక్-ఆఫ్. రాబోయే రోజుల లోపల ప్రతి సిటీలో కూడా మా యొక్క ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరగబోతున్నది. అతి తక్కువ కాలం లోపల మన మాట ప్రారంభమై దాదాపు 9 నెలల్లో 22 చాప్టర్స్ ఓపెన్ చేసేసి మన యొక్క మాటను ఇంటింటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాట ప్రారంభమైంది. మాట యొక్క ముఖ్య ఉద్దేశం సేవా, సంస్కృతి, సమానత్వం అనే మూల సూత్రాలమైన ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్థకి దేశం నుంచి ప్రతి సిటీస్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ వచ్చేసేసి మన తెలుగు వారందరూ కూడా ఒక్క త్రాటిపైకి వచ్చి మాటాకు సపోర్ట్ చేయడం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. ఈ రాబోయే రోజుల లోపల మాట చెప్పినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కన్వెన్షన్ 2.5 రోజులు కాదు, మేము 1.5 రోజు చెప్తాము. అది చెప్పాము, ఇప్పుడు చేస్తున్నాము. అది కూడా 1.5 డే. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ కన్వెన్షన్ చేస్తున్నాము. మిలియన్స్ ఖర్చు చేయట్లేదు. మనం చేసే ప్రతి పైసాలో, మనం కలెక్ట్ చేసే ప్రతి ఫండ్స్లో more than 30% we wanted to reserve towards the community and సేవా యాక్టివిటీస్. దాని కొరకు మేము ఇప్పుడు ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు శంకర్ నేత్రాలయతో కొలాబరేట్ అయ్యి 11 రోజులు, ఒక రోజు కాదు 11 రోజులు ఐ క్యాంప్ నిర్వహించి క్యాట్రాక్ట్ సర్జరీ ఆన్ సైట్ చేసి మనము రావడానికి ఇప్పుడే ఈరోజే పూర్తి కన్ఫర్మ్ అయింది. సో వీఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఇన్ ఫ్యూ డేస్. వీఆర్ గోయింగ్ టు కొలాబరేట్ విత్ శంకర్ నేత్రాలయ అండ్ టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళందరితోటి కలిసి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాము. అందరికీ ఇదే ఆహ్వానం. మీరు 2-3 రోజుల లోపల దానికి సంబంధించినటువంటి ఫ్లైయర్ వివరాలు మన సుమా కనకాల గారు ఈజ్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ ఫ్రమ్ ఇండియా. షీ ఈజ్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్ టు గెట్ త్రూ సెటప్ దిస్ క్యాంప్. థ్యాంక్ యూ సుమా కనకాల గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ మాటా. ఇది ఒకటే కార్యక్రమం కాదండి. రీసెంట్గా మనము మాట ప్రారంభించిన తర్వాత 3 నెలల్లోనే ఒక 2 క్యాంపులు నిర్వహించాము. నా పక్కన ఉన్నటువంటి విజయభాస్కర్ కలాల్ వాళ్ళ ఊరిలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించేసేసి దాదాపు ఒక 600 ఫ్యామిలీని టచ్ చేశారు. అదేవిధంగా ఇంకొక మిత్రుడు మల్లిక్ వల్ల వాళ్ళు కూడా ఒక సేవా సంస్కృతికి, ఒక అనాథ ఆశ్రమంకి వారి యొక్క మనం బుక్స్ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా న్యూజెర్సీలో ఒక టీఫాస్ యానివర్సరీలో 40th యానివర్సరీలో మేము హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మాకు ఎవ్రీ వీక్ ఏదో రకమైనటువంటి నీడ్ మన తెలుగు కమ్యూనిటీ నుంచి వస్తుంది. కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోవడము, కొంతమందికి పిల్లలకి ఏదైనా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కావడము, అవన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వీఆర్ రియాక్టింగ్ అండ్ దెన్ హెల్పింగ్ దెమ్ పాజిటివ్లీ. ఇదే రకంగా మేము ముందుకు ఇప్పుడు ఈ కన్వెన్షన్లో కలెక్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత పర్సంటేజ్ ఈ యొక్క సేవా యాక్టివిటీస్కి, కమ్యూనిటీ సర్వీసెస్ యాక్టివిటీస్కి కేటాయించి ముందుకు వెళ్ళాలన్నదే మా ఆశయము. అదే బాటలో మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు మన తెలుగు వారందరూ ఏ ప్రాంతం వారని భేదం లేకుండా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏందనేది మీ లాస్ట్ నేమ్ చూడకుండా ఈ యొక్క ఆర్గనైజేషన్లో మేము అందరికీ వెల్కమ్ చెప్తాము. సో మీ అందరికీ ఇదే ఆహ్వానం. మాటా కన్వెన్షన్ లోపల మీరందరూ పాల్గొని మాకు సహకారం అందించాలని చెప్పి మా యొక్క వినతి. ఇంకా వివరాల కోసం convention.mataus.org convention.mataus.orgలో రాబోయే రోజుల లోపల కన్వెన్షన్కి సంబంధించిన మిగతా వివరాలన్నీ మీరు ఎక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మన మాటా తరఫు నుంచి నమస్కారం చెప్తున్నాము. ఈరోజు మొట్టమొదటి మాటా కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్, అలాగే మన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కలిపి చేస్తున్నామండి ఇక్కడ న్యూజెర్సీలో. ఈరోజు దాదాపుగా 700 నుంచి 750 మంది దాకా ప్రేక్షకులు వచ్చారు మన మాటా ఈవెంట్కి. అలాగే న్యూయార్క్, పెన్సిల్వేనియా, అలాగే దగ్గరలో ఉన్న వర్జీనియా నుంచి మాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో మన ఆర్వీపీస్, ఆర్సీస్ అండ్ స్టాండింగ్ కమిటీస్ అందరూ వచ్చారు.
మనం ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్లో ఈరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పాటలతోటి వేణు గారు, సంగీత వీళ్ళందరూ కూడా, సమీరా గారు, సమీరా భరద్వాజ్ గారు, లోకల్ టాలెంట్ అందరూ కూడా పాల్గొని ఈ ఈవెంట్ని ఘన విజయం చేశారు. ఇక్కడ దాదాపుగా మనము 500K మనం రేజ్ చేసామండి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ద్వారా. ఇది ఓన్లీ న్యూజెర్సీలో జరిపిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ మాత్రమే. మన మాటా కన్వెన్షన్ ఏప్రిల్ 13-14 తారీఖున జరగబోతుంది. 13వ తారీఖున మనకు మాటా బ్యాంక్వెట్ జరిపిన తర్వాత 14వ తారీఖున గ్రాండ్ ఫైనల్ తోటి మనం ఎండ్ చేస్తాము. ఈ కార్యక్రమాలు మనము ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే రిలీజియస్గా కూడా మనం ముందుకు తీసుకెళ్తామండి. ఇలాంటి ఈవెంట్లు ఇంకా చేస్తున్నాము. ఈ కన్వెన్షన్ ఇది మన ఫస్ట్ కన్వెన్షన్. మనం 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ దాదాపుగా 22 చాప్టర్లు అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్ మనం ఓపెన్ చేసాము. అలాగనే ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ తోటి మనం 500K రేజ్ చేసాం కదా, అలాగే మిగతా చాప్టర్స్లో కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ మనం ఇంకా కండక్ట్ చేసి ఇట్లా విజయవంతంగా చేసి మనం అలాగే మాటాకి వచ్చిన అన్ని డబ్బుల్లో ఒక 20% మనము సేవాకి మాత్రం ఖర్చు పెట్టబోతున్నాము. ఇంకా ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి. మీకు ఈ కన్వెన్షన్ అప్డేట్స్ కావాలి అంటే www.convention.mataus.orgకి వెళ్ళి మీరు అన్ని రిజిస్టర్ కావచ్చు. మనకు చాలామంది దాతలు ఎవరన్నా మీకు విరాళాలు ఇవ్వాలన్నా సరే ఆ కన్వెన్షన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. అక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు వస్తారో అన్నీ కూడా మీకు త్వరలోనే మీకు మాటా వెబ్సైట్లో వస్తాయి. ఇది మా మాటా తరఫున మీకు ఇచ్చే ఒక ఆహ్వానము. జై మాట. మీరందరూ కూడా రండి, ఈ కన్వెన్షన్ని సక్సెస్ఫుల్ చేయండి. ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంతవరకు 1 ఇయర్లో కన్వెన్షన్ చేయలేదు. ఇది మొట్టమొదటి ఆర్గనైజేషను. రండి, ఆనందించండి, మీరు మెంబర్స్ కండి. బీ పార్ట్ ఆఫ్ మాట. సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక మూల సూత్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం. నా పేరు కిరణ్ దుద్దాగి. నేను కన్వెన్షన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు గంగాధర్ ఉప్పల. నేను మాటా ట్రెజరర్ని. ఈరోజు మనము న్యూజెర్సీలో కన్వెన్షన్ కిక్ ఆఫ్ చేసుకున్నామండి. మాట ఆవిర్భవించిన 1 ఇయర్ కాకముందే మనము కన్వెన్షన్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి దీన్ని విజయవంతంగా ముగించుకున్నాం. ఈరోజు ఈ మాటా కన్వెన్షన్ ఈజ్ కమింగ్ ఆన్ April 13th and 14th in New Jersey. And the way you always supported MATA for the last 1 year, we request all of you to come and support MATA. And MATA convention is going to be unique and different. We are not going to prolong and long. We are going to have it only 2 days with mesmerizing programs. And more importantly, we are earmarking 20% of our donations to the Seva Karyakramas. So please come and help us, support us. నా పేరు మాలతి. కావ్య. మేము ఇక్కడ మాటా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్కి వచ్చాము. ఒక గంట డ్రైవ్ చేసుకుని వచ్చాము దూరం నుండి. అండ్ వెదర్ అది బాగాలేకున్నా బాగా ఎక్సైటింగ్గా ఉంది ద కిక్ ఆఫ్ మీటింగ్. అండ్ అందరము కలిసి ది యాక్చువల్ కన్వెన్షన్ మీటింగ్కి కలుద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మచ్ మోర్ బిగర్ క్రౌడ్. అండ్ అందరూ రండి. ఇక్కడే అవుతుంది న్యూజెర్సీలో, మన న్యూజెర్సీలో. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో తెలుగు వాళ్ళకి ఆ అభిమానము, ఆ ప్రేమ అదంతా మా టీవీ అండ్ మన ఈ ఆర్గనైజేషన్ మాట మనకి చూపిస్తుంది. సో ఈ తెలుగు అసోసియేషన్ని support cheddam. This is a wonderful event. There are around more than 5,000 people here, and I'm very excited to be part of this event. Even though weather was very bad, we drove for more than an hour, and I'm really excited to be part of this, and I'm looking forward for this event again next year, and hopefully it's going to be bigger than this. And I'm very grateful to be part of this community and looking forward for this again next year. It's a very fun event. Please join us next year again. Thank you guys. Namaskaram. Na peru Navya. Thanks to Mata, we had a great celebration today. We get to meet a lot of new friends. Andhra na New Jersey na ane artham kakunnanta varaku, we had so many Telugu people here. Hopefully we'll meet next year, and it's a great event. Thank you.